అనంతోపు సెంటర్ నెల్లూరులో వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ సాంబశివరావు ఆధ్వర్యంలో వైద్య మరియు ఆరోగ్య శాఖలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ గా రిటైర్డ్ కాబడిన బి శ్రీనివాసరావు సతీమణి లక్ష్మీ ప్రసన్న పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సేవలు అందించి ప్రత్యేకించి నిజాయితీగా సేవలందించే అధికారులు, ఉద్యోగులు ఉండటం, ఎవరికి ఏ ఇబ్బంది అయినా వారి పరిస్థితి గురించి తెలియజేసిన వెంటనే స్పందిస్తూ సహాయం చేస్తూ రావడం శుభ పరిణామమని అన్నారు. సేవా టీం నిర్వాహకులు అరవ పరిమళ, జీవి పుల్లారెడ్డి, కల్పం శ్రీనివాసులు, ఎస్కే ఖాదర్ మస్తాన్, జయశ్రీ, వాత్సల్య సిబ్బంది మల్లికార్జున, గిరి తదితరులు పాల్గొన్నారు. కొంచెం వర్షం పడతా ఉంది. నైట్ 8 అయిపోయింది. అక్కడ సైడ్ పార్క్ చేసి అప్పటికి 2 దగ్గరలు టీ తాగున్నారు. కుమారుడు స్వామి కావాలంటే తాగారు. మూడోసారి నాకు ఇది నిద్ర వస్తుంది కాదని చెప్పేసి అక్కడ సైడ్ చాలా లెఫ్ట్ సైడ్ ఆపేసేసి కార్ని టీకి వెళ్ళేసి తాగి కారు వెనక్గా వచ్చేసాడంట బాబు. ఈ లోపల మేము వెనక సీట్లో కూర్చోవడం, నేను మా వారు డ్రైవర్ పక్కన సీట్ ఉంది కదా, దానికి సీట్లో పెట్టుకుని కూర్చోవడం. ఇలా తీయబోతు కూడా ఎందుకనో మళ్ళీ ఆపేసేసారు. పెద్ద కంటైనర్ వచ్చి బీట్ చేసేసి మా కారు బాగా చేసేసింది. వెనకగా అసలు పనికిరాదు. మొత్తం అద్దాలన్నీ నా పైన గ్లాస్ భయపడిపోయేది. ముందు డోర్ లాక్ అయిపోయింది. కారు అప్పటిదాకా 2 దగ్గర ఆపిన కార్ని హ్యాండ్ బ్రేక్ వేసాడు బాబు. ఆ సారి హ్యాండ్ బ్రేక్ కింద వెళ్ళిపోయాడు. దగ్గర కింద వెళ్ళేస్తామని చూస్తూ అరుస్తూ ఉన్నాయంటే కానీ డ్రైవర్కి గుర్తించలేదు. చాలా పొడి అంటే అది మా కారు చిన్న కారు ఉంది. అది అలా చేసినప్పుడు కారు మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా తగి ఇలా బండి రైట్ సైడ్ ఉంటా వీళ్ళని లెఫ్ట్ సైడ్ చేశాను కొడతారేమని భయపడి పరాల్లో ఉండే డ్రైవర్. కానీ ఇప్పుకుంటే వెళ్ళేసి బాబు డ్రైవర్ క్యాబిన్ వెళ్ళి తీసి తాళాలు తీసుకుని పట్టుకున్నాడు. డ్రైవర్ కింద తీసి ఇలా చేయలేకున్నాడు. ఏం చేయాలి భయపడిపోయాడు. కొడతామని నేను వెంటనే నాకు అంటే డ్రైవింగ్ నేర్పిస్తున్నాను బాబు మా ఊరికి. ఒక ఆలోచన వచ్చింది. మా వారికి బాగా వచ్చేస్తూ ఉన్నారు. ఇది యాక్సిడెంట్ తెలిసారు. ఏం కాలేదని భయపడదని చెప్పేసి ఆ మిడిల్ కూర్చున్నారు. ఆ హ్యాండ్ బ్రేక్ లాగేసి వెంటనే డోర్ తీసుకుని బయటకు వచ్చాము. ఆ రోజు ఆ స్థితిలో ఎవరు చూసిన కార్ని లోపలికి ఏమీ పేరు అన్నవాడు. కానీ దేవుడు మన గురువు వల్ల మమ్మల్ని మా పునర్జన్మ మన చెప్పినట్టు మేడం చెప్పినట్టు మా ఫ్యామిలీ మీరు ఒక్కటి చెప్తున్నాను అందరికీ. ఎవరైనా మీరు అనాథాశ్రమం ఉన్నారు. అనాథలు అంటే ఒప్పుకోదు. ఎందుకంటే అనాథులు కాదు, ఆ నాథులు పిల్లలు అంటే దేవుడి పిల్లలు చెప్పండి. ఓకేనా? మీకు మేము తల్లిదండ్రులు, మీరు మా పిల్లలు. మా శక్తి కొన్ని మీరు కాదు మా పిల్లలు కూడా ఇలాంటి మీ అందరికీ కూడా సపోర్ట్ చేయాలని నాకు కూడా. మీరు కూడా ఇష్టంతో చదవండి. పెద్ద పొజిషన్లో ఉండేది మీలాంటి పరిస్థితిలో ఉన్న పిల్లలు. ఆడపిల్లలని అభ్యర్థి పడదు. అన్నింటిలో ముందుందానికి ఇంకా మగ పిల్లల కంటే కూడా మీ అందరూ అలా ఉంటారని ఆశిస్తూ మీ అందరి దగ్గర మేడం మీకు మంచి సందేశాన్ని ఇచ్చారు. మేడం గారు చెప్పిన సలహాలను పాటించండి. మీ వర్గ పరిస్థితిలో ఉండే విధంగా దానికి ధన్యవాదాలు మేడం గారు. అదేవిధంగా మన శ్రీనివాసులు గారు రిటైర్డ్ మాస్ మీడియా ఆఫీసర్ గారు ఇచ్చేది వాస్తవానికి మేము ఎంప్లాయీస్ మేము ఇచ్చేది మా జీతాల నుంచి మ్యాక్సిమం చాలా తక్కువైనా ఆయన ఇంకా రిటైర్డ్ అయినప్పుడు ఉన్న జీతం సగం అవుతుంది. 10,000 ఇవ్వడం కూడా పెన్షన్ కార్డుగా వచ్చే అమౌంట్ చాలా తక్కువైనా ఆ 10,000తో ఎంతో అభిమానాన్ని కూడా కట్టుకొని మీరు బెటర్గా ఉండాలనే ఉద్దేశంతో ప్లస్ హౌస్ ఇచ్చేదానికి ముందుకు వచ్చారు. వారు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నిజాయితీగా ఉంటూ ఎక్కడ ₹1 లంచం తీసుకోకుండా కొన్ని లక్షల రూపాయలు వచ్చే పరిస్థితులు ఆయన చేసిన పోస్టు కానీ ఎక్కడ తీసుకోకుండా చాలా మంచిగా వ్యవహరించారు. అనేక మంది ఇందాక సాంబశివరావు చెప్పారు హార్ట్ పేషెంట్స్ చాలా మందికి కలెక్టర్ గారి చొరవతో చాలా మందికి దాదాపు
200 మంది పిల్లలు ప్రాణాలను కాపాడగలిగే సర్వీస్ చేశారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. వారు ఈరోజు ఈరోజు బర్త్డే కాబట్టి బర్త్డే వేయడం ఇక్కడే జరుపుకోవాలి మంచి ఉద్దేశంతో వచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. చక్కగా మీరు భావితారం వెలుగు దివ్యలుగా వెలిగి మేము చేసినట్టుగానే ఈ సమాజ సేవలో మీరు పాల్గొనాలని ఆ కసి ప్లస్ కృషి, కసి ప్లస్ కృషి విజయం, 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 విజయం. ఆ విజయం కోసం పరితపించి నేను ఇంతటి వాడిని అయ్యాను. వాస్తవంగా భగవంతుడు ఈ జీవన గమనాన్ని ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్తాడో ఎవరికి తెలియదు. నేను ప్రకాశం జిల్లాలో పుట్టాను, చిన్న పల్లెటూరులో. అక్కడి నుంచి ఈ స్థాయికి, జిల్లా ఆఫీసర్ స్థాయికి నెల్లూరు జిల్లాలో పదవీ విరామం చేసి ఈ వాత్సల్య ఆశ్రమం, ఈ అనాథాశ్రమం రావాలని ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నాను, రాలేదు. 5 సంవత్సరం దేవుడు ఇక్కడ తీసుకురాగలిగాడు. మిమ్మల్ని చూసిన తర్వాత చాలా హృదయము లభించింది. ఏదైనా చేయాలి, ఏదైనా నా చేయాలి, ప్రతి సహాయం అని ఆ రోజు ప్రకటించడం జరిగింది. చంద్రుడు నూరు పువ్వులాగా ఏదో ప్రతి సహాయం ఈ ఆశ్రమానికి నా తరఫున నేను చేయాలని సంకల్పించుకున్నాను. అదేవిధంగా ఈ జీవితంలో క్షణం తర్వాత ఏం జరుగుతుందో ఏం తెలియదు ఎవరికైనా, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఉన్నంతలో మనము ఆ జీవము ఈ దేహంలో ఉన్నంత వరకు ఏదో నాకు తగిన సహాయం నేను చేస్తానని చిరంజీవులందరూ కూడా ముందు నేను చెప్పేది ఒక్కటే, ముందు మీరు మేము అనాథలము అనేటువంటి ఆ భావం నుంచి బయటపడండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ముందు ఆరోగ్యం లేనిది ఏది సాధించలేదు. ఆరోగ్యం చూసుకున్న తర్వాత అది కుడికన్ను. ఆరోగ్యం అనేది ఏంటి? కుడికన్ను. ఎడమ కన్ను విద్య. ఈ విద్యలో రాణించాలి, మనము మంచి స్థితికి చేరాలి. మేమే మీకు ఇన్స్పిరేషన్. ఈ వేదిక మీద ఉన్నటువంటి అధికారులు మేమే మీకు ఇన్స్పిరేషన్. ఈ రెండు కళ్ళు అనుకోండి, ఫస్ట్ ఏది కుడికన్నేది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్